పీఏ సతీష్ వ్యవహారంపై స్పందించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇప్పటికే తన పీఏను తప్పించినట్లు వెల్లడించారు. నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు ఆమె. పీఏ సతీష్ వ్యవహారంపై స్పందించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇప్పటికే అటు పీఏ సతీష్ పై కూడా కొన్ని ఆరోపణలు వెల్లువెత్తుతూ కూడా ఒక మహిళ అయితే ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్నాడంటూ డబ్బులు తీసుకుని ఉద్యోగం కేటాయించలేదంటూ కూడా ఇప్పటికే చెప్పుకొస్తూ పలు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో కూడా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అయితే స్పందించారు. ఇప్పటికే తన పీఏను తప్పించినట్లు కూడా ఆమె వెల్లడించారు. నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా పీఏకి వార్నింగ్ ఇచ్చారు ఆమె. అటు మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్ పై అయితే చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అతన్ని తప్పిస్తూ కూడా ఆమె తప్పించినట్లు కూడా ఆమె పేర్కొన్నారు. ఇది వరకు నుంచి కూడా ఒక మహిళ అయితే తనపై ఆరోపణలు చేస్తూ వచ్చింది. తన నుంచి డబ్బులు తీసుకుని కారుణ్య నియామకం కింద రావాల్సిన ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయకుండా పెద్ద మొత్తంలో తన నుంచి డబ్బులు తీసుకుని వేధిస్తున్నాడంటూ కూడా ఫిర్యాదు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని తప్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వీళ్ళకి కొంచెం కూడా నీతి, నిజాయితీ, ఒక ధర్మం, ఒక న్యాయం, ఆడపిల్లలు, గిరిజనులు, దళితులు అని ఏమీ ఉండదు. వాళ్ళను బజారు చెయ్యాలి. ఎంత దారుణం అంటే ఈ సంవత్సరం 4 నెలల నుంచి నన్ను టార్గెట్ పెట్టుకున్నారు. నన్నే కాదండి, ఒక 3 మహిళా మంత్రులు ఉన్నాం. నేను కానీ, అనిత గారు కానీ, సవిత గారు కానీ మమ్మల్ని టార్గెట్ ఏదో ఒకటి రాయటం, లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులను రాయటం, లేదా బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం క్యాస్ట్ పరంగా ఎస్టీలో ఎస్సీలు అవుతారో, బీసీలు అవుతారో, డబ్బు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం. ముఖ్యంగా నన్ను కానీ, నా కుటుంబాన్ని కానీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి. అంతేగాని చిన్నపిల్లలైన నా ఇంట్లో నా పిల్లల మీద మీరు ఇలాగ పెట్టడం వల్ల మీకేంటి ఉపయోగం? మీరు రాక్షసానందం పొందుతున్నారు తప్ప ఏం ఉపయోగం మీకు చెప్పండి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి యాలిగేషన్స్ అన్నీ కూడా నేను పోలీసులకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్కి పంపించమని కూడా చెప్పాను. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు, కంప్లైంట్ చేసిన అందరి ఫోన్లు సైబర్ క్రైమ్కి పంపిస్తే అక్కడ మీకు తేలిపోతుంది అంతాను. అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. కానీ మీరు ఇంతకు పూర్వం 2-3 సార్లు పప్పులో కాలేశారు. అలాగే మీతో పాటు సాక్షితో పాటు ఇంకొక టీవీ కూడా ఇలాగే నా మీద ప్రచారం చేశారు. వాళ్ళు పప్పులో కాలేసామని చెప్పి ఒప్పుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను తప్పు చేశానని కానీ, నా బిడ్డలు తప్పు చేశానని కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అన్నీ మార్ఫింగ్ ఆధారాలే. అవి తీసుకెళ్ళిస్తున్నారు. మార్ఫింగ్ ఆధారాలతో మీరు ఏం చేయగలుగుతారు? మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా? బెదిరించాలనుకుంటున్నారా? ఒక గిరిజన మహిళనైన నేను, నా బిడ్డ, మమ్మల్ని మీరు బెదిరించాలనుకుంటున్నారా? ఏ విధంగా బెదిరించాలనుకుంటున్నారు మీరు? అంటే ఏదో ఒక కంప్లైంట్ పెడితే వాళ్లే నోరు మూసుకొని ఊరుకుంటారు అనే? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను మీరేం మాట్లాడాలంటే కొంచెం మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఊరుకోను. ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఈ రేపు తెలుస్తుంది కదా. వారం రోజుల్లో 10 రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదు ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని ధోరణం మీరు చెయ్యండి అని చెప్పాం. పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. పోలీసులకు వారం రోజుల్లో 10 రోజుల్లో తేలిపోద్ది కదా. సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా. వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను. ఎందుకో తెలుసా? నా మీద మీరేం యాలిగేషన్ చేసినా నేను పడతాను, కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడడం. నా బిడ్డలు చదువుకుంటున్నారు. నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్లో నాలికలాగా మా ఆడపడుచులాగా ఉంది అని నా కార్యకర్తలు నన్ను అందరూ కూడా ఎంతో అభిమానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి, నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, ఎలా కావాలంటే అలాగే ఇబ్బంది పెట్టండి. మీరు ఏం మాట్లాడితే నేను సమాధానం చెప్తాను, మీరు ఏమడిగినా నేను సమాధానం చెప్తాను. నా బిడ్డలు ఇందులో ఎందుకు తీసుకొస్తున్నారు?
ఇది నిరూపణ ఎలాగా కాదు నాకు తెలుసు, నా బిడ్డ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరు కూడా ఇది నిజమా అని అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరు కూడా. నా బిడ్డను మీరు కావాలి అని హ్యూమిలేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. సరే, ఈ రోజు రేపు ఎల్లుండు 2-3 రోజులు నేను నా కొడుకు మేము ఇబ్బంది పడితే పడతాం. నేను ఇబ్బంది పడను, ఎందుకంటే నాకు ఇలాంటి దెబ్బలు 10-25 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయాయి నేను. కానీ నా బిడ్డ 25 సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ తెలుస్తుంది వారంకో 10 రోజులకో, అప్పుడు చెప్తాను నేను ఎవరు కేసు పెట్టారు, ఎవరు పెట్టించారు అన్నీ బయటకు వస్తాయి పోలీసుల ద్వారా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం న్యాయం తన పని తను చేసుకెళ్తుంది గ్యారంటీగా. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఏదైతే పిఏ సతీష్ పై వచ్చిన ఆరోపణలన్నీ కూడా మంత్రి సంచారాన్ని అయితే ఖండిస్తున్నారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు, నా బిడ్డల భవిష్యత్తు పాడు చేయడానికి అంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. అసలు దీని అంతా ఎలా చూడాలంటారు? దీనిపై విచారణ ఎంతవరకు వచ్చినాయి? తాజా అప్డేట్స్ ఏంటి? విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ చేసి ఎవరు తప్పు చేశారో తేల్చాలని కూడా నిన్న సీఎంఓ అధికారులు పోలీసుల్ని ఆదేశించారు. జిల్లా ఎస్పీ కూడా సీఎంఓ కార్యాలయం నుంచి నిన్న ఆదేశాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. పిఏ సతీష్ను కూడా ఇప్పటికే తొలగించారు. అయితే ఇక్కడ పిఏ సతీష్ వ్యవహారం కంటే మంత్రి కుమారుడు పృథ్వీ వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారింది. పృథ్వీ కూడా ఆ మహిళతో వాట్సాప్ చాట్ చేశారు. చేసిన తర్వాత కొంత లైంగికంగా ఇబ్బంది పెట్టాడన్న బాధితురాలు ఆరోపణ చేస్తుంది. ఫిర్యాదు కూడా కుమారుడి మీద కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ కుమారుడి మీద కూడా చర్యలు తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారం మీద 2 రోజుల పాటు సైలెంట్గా ఉన్నటువంటి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ ఉదయం ఆ ఇష్యూ గురించి మాట్లాడారు. ఇది కేవలం రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఒక గిరిజన మహిళని అడ్డుపెట్టుకుని ఇదంతా చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపించారు. తన కుమారుడు పృథ్వీ కానీ తమ కుటుంబంకి ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని తన కుమారుల భవిష్యత్తు నాశనం చేయడానికి ఈ విధంగా చేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్నారంటూ ఆమె ఆరోపిస్తుంది. ఖచ్చితంగా పోలీసులు విచారణ చేయాలి, విచారణ చేయమని నేనే అడిగాను. విచారణ చేసి వాస్తవాలు తేల్చాలి. ఆ మహిళ వెనక ఎవరు ఉన్నారు, ఎవరు ఇదంతా నడిపిస్తున్నారు, ఆ వాట్సాప్ చాట్ ఎలా బయటకు వచ్చింది, అది ఫేకా కాదా అనే డేటాకు సంబంధించిన ఫోన్ డేటాకు సంబంధించినటువంటి విషయంలో కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు విచారణ జరపాలని తాను కోరానని కూడా గుమ్మడి సంధ్యారాణి అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఆ గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీతో పాటు పిఏ సతీష్ మీద ఆరోపణలు చేస్తున్నారు. పిఏ సతీష్ దాదాపు 5 లక్షల రూపాయలు వసూలు చేసి తర్వాత నిన్ను కావాలనుకుంటున్నారు, మినిస్టర్ కుమారుడు నిన్ను కావాలనుకుంటున్నారంటూ మెసేజ్ చేయడం, మాట్లాడి ఇవన్నీ చేశారని చెబుతున్న నేపథ్యంలో అసలు ఆ మహిళ చేస్తున్న ఆరోపణలో నిజమంతా తేల్చే పనులు ప్రస్తుతం విజయనగరం పోలీసులు ఉన్నారని చెప్పాలి. ఆమె నిజంగానే లైంగిక వేధింపులకు గురయ్యారా లేకపోతే ఇదంతా ఎవరైనా నడిపిస్తున్నారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. గుమ్మడి సంధ్యారాణి కూడా అదే చెప్తున్నారు. పోలీసు విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి, వారం 10 రోజుల్లో దీని వెనుక ఎవరున్నారు ఏంటనేది బయటకు వస్తుందని చెప్తున్నారు. కేవలం రాజకీయంగా తన ఇబ్బంది పెట్టడానికి తనకి మంత్రి పదవి వచ్చిందని, తాను 3 సార్లు అక్కడ సాలూరు నుంచి 3 సార్లు వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని ఓడించాను కాబట్టి ఇప్పుడు తన రాజకీయంగా తనని ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారనేది గుమ్మడి సంధ్యారాణి చెబుతున్న మాట. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం మీద సీరియస్ అయినటువంటి నేపథ్యం. ఎందుకంటే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పిఏ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక మహిళ విషయంలో లైంగిక వేధింపుల వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం బయటికి రావడంతో అటు సీఎంఓ కానీ ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పిఏ సతీష్ని అయితే తొలగించినప్పటికీ ఆ పృథ్వీ మీద కూడా ఆమె కుమారుడు పృథ్వీ మీద కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విచారణలో వాస్తవాలు ఉంటే కనుక అతని మీద కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఒకవేళ విచారణలో తప్పు లేదంటే కనుక ఆ ఫిర్యాదు చేసిన మహిళ మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా అక్కడ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గుమ్మడి సంధ్యారాణి కూడా విచారణకు సిద్ధమని చెప్తున్నారు. పోలీసులు వాస్తవాలు తేల్చాల్సిన అవసరం ఉందని ఆమె కూడా డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే తమ కుమారుడు ఫోన్ డేటా మొత్తం ఇస్తామని చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక 10 రోజుల వాస్తవాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. చూడాలి మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. సతీష్ అయితే 5 లక్షలు తీసుకున్నవే కాదు తనని వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించారు. అక్కడ స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేయడానికి కూడా లేకోకుండా మంత్రి గాని మంత్రి అనుచరులు చేశారు కాబట్టి నేను జిల్లా ఎస్పీకి వెళ్లి ఫిర్యాదు చేశానని ఆ బాధిత మహిళ చెబుతున్న నేపథ్యంలో ఈ అన్ని వెనకాల ఎవరున్నారనే విచారణ పోలీసులు తెలుస్తుందనేది గుమ్మడి సంధ్యారాణి చెబుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తం వ్యవహారం మీద ప్రభుత్వం అయితే సీరియస్ అయింది. ఉద్దేశపూర్వకం కనుక ఇది చేస్తే కనుక ఆ మహిళ మీద చర్యలు ఉంటాయి, లేకపోతే నిజంగా పృథ్వీ ఆమెతో లైంగికంగా చాట్ చేయడం కానీ ఆమె అతను మాట్లాడడం కానీ ఇదంతా జరిగితే మాత్రం అవసరమైతే మంత్రి కుమారుడి మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టాలని ప్రభుత్వం కూడా ఆదేశించింది.
ఎస్ రాజేష్, మనం చూస్తున్నాము ఒక పక్కనేమో అటు మంత్రి ఇవన్నీ ఆధారాలు కూడా ఫేక్ ఇవన్నీ క్రియేట్ చేశారంటూ చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన క్లియర్ గా వాట్సాప్ చాట్ కూడా మనం చూస్తున్నాం. మరి ఈ వీటన్నిటి మీద సో ఎవరైతే బాధితురాలు ఉందో తను ఏం చెప్తుంది, సో ఎన్ని రోజులుగా కూడా ఇలాంటి లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు చెప్పుకొస్తుంది. మరి దీనిపై ఆధారాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఎప్పటి వరకు ఉందనుకోవచ్చు? అంటే బాధిత మహిళ అయితే ఎస్పీకి ఆ కుమారుడు పృథ్వీతో కానీ సతీష్తో కానీ చాట్ చేసినటువంటి చాట్ వివరాలు, అదేవిధంగా కాల్ డేటా అన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరెవరు మాట్లాడారు, ఎప్పుడెప్పుడు మాట్లాడారు, డబ్బు ఎంత తీసుకున్నారు, వివరాలను ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు ప్రస్తుతం వ్యవహారాన్ని కొంత గోప్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం విచారణ సాగుతుంది కాబట్టి ఆ విషయాలన్నీ బయటికి పెట్టలేదు. కానీ ఇక్కడ మంత్రి సంధ్యారాణి మాత్రం చాలా గట్టిగానే చెప్తుంది, తమ తప్పేం లేదు, తమ కుమారుడిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఇదంతా చేస్తున్నారని ఆమె వర్షన్ ఆమె చెప్తుంది. కానీ ఇక్కడ వాస్తవాలు ఏంటనేది బయటికి రావాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఆ బాధిత మహిళ నిజంగానే ఈ అంతా లైంగిక వేధింపులు గురైందా, లేకపోతే ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నారా, లేకపోతే మంత్రి ఆరోపిస్తున్నట్టు వైసీపీ నాయకులుండి ఇదంతా చేస్తున్నారు, అన్ని విషయాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుంది. కాబట్టి విచారణ కూడా వేగవంతంగా సాగుతుంది. రేపు లేదా ఎల్లుండిలో ఆ జిల్లా ఎస్పీ, విజయనగరం జిల్లా ఎస్పీ వాస్తవాల్ని వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ నిజంగా మంత్రి కుమారుడు పిఏ పాత్ర ఉంది, నిజంగానే లైంగిక వేధింపులు పాల్పడ్డారు, వాట్సాప్ చాట్ నిజమని తేలితే కనుక వాళ్ళని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. పిఏ సతీష్ వ్యవహారంపై స్పందించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇప్పటికే తమ పిఏను తప్పించినట్లు వెల్లడించారు. ఇక నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు ఆమె. కొంచెం కూడా నీతి, నిజాయితీ, ఒక ధర్మం, ఒక న్యాయం, ఆడపిల్లలు, గిరిజనులు, దళితులు అని ఏమీ ఉండదు. వాళ్ళను బజార్ చెయ్యాలి. ఎంత దారుణం అంటే ఈ సంవత్సరం 4 నెలల నుంచి నన్ను టార్గెట్ పెట్టుకున్నారు. నన్నే కాదండి, ఒక 3 మహిళా మంత్రులు ఉన్నాం, నేను కానీ, అనిత గారు కానీ, సవిత గారు కానీ. మమ్మల్ని టార్గెట్ ఏదో ఒకటి రాయటం, లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులు రాయటం, లేదా బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం క్యాస్ట్ పరంగా ఎస్టీలో ఎస్సీలు అవుతారో, బీసీలు అవుతారో, డబ్బు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం. ముఖ్యంగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి. అంతేగాని చిన్నపిల్లలైన నా ఇంట్లో నా పిల్లల మీద మీరు ఇలాగ పెట్టడం వల్ల మీకేంటి ఉపయోగం? మీరు రాక్షసానందం పొందుతున్నారు తప్ప ఏం ఉపయోగం మీకు చెప్పండి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి యాలిగేషన్స్ అన్నీ కూడా నేను పోలీసులకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్కి పంపించమని కూడా చెప్పాను. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు, కంప్లైంట్ చేసిన అందరి ఫోన్లు సైబర్ క్రైమ్కి పంపిస్తే అక్కడ మీకు తేలిపడుతుంది అంతాను. అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. కానీ మీరు ఇంతకు పూర్వం 2-3 సార్లు పప్పులో కాలేశారు. అలాగే మీతో పాటు సాక్షితో పాటు ఇంకొక టీవీ కూడా ఇలాగే నా మీద ప్రచారం చేశారు. వాళ్ళు పప్పులో కాలేసామని చెప్పి ఒప్పుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను తప్పు చేశానని కానీ, నా బిడ్డలు తప్పు చేశానని కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అన్నీ మార్ఫింగ్ ఆధారాలే. అవి తీసుకెళ్ళిస్తున్నారు. మార్ఫింగ్ ఆధారాలతో మీరు ఏం చేయగలుగుతారు? మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా? బెదిరించాలనుకుంటున్నారా? ఒక గిరిజన మహిళనైన నేను, నా బిడ్డ, మమ్మల్ని మీరు బెదిరించాలనుకుంటున్నారా? ఏ విధంగా బెదిరించాలనుకుంటున్నారు మీరు? అంటే ఏదో ఒక కంప్లైంట్ పెడితే వాళ్లే నోరు మూసుకొని ఊరుకుంటారు అనే? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను మీరేం మాట్లాడాలంటే కొంచెం మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఊరుకోను. ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఈ రేపు తెలుస్తుంది కదా, వారం రోజులో 10 రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదు ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని ధోరణం మీరు చెయ్యండి అని చెప్పాం. పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. పోలీసులకు వారం రోజుల్లో 10 రోజుల్లో తేలిపోద్ది కదా, సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా. వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను. ఎందుకో తెలుసా, నా మీద మీరేం అలిగేషన్ చేస్తున్నా నేను పడతాను, కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడను. నా బిడ్డలు చదువుకుంటున్నారు. నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్లో నాలికలాగా మా ఆడపడుచులాగా ఉంది అని నా కార్యకర్తలు నన్ను అందరూ కూడా ఎంతో అభిమానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి, నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి.
ఎలా కావాలంటే అలాగే ఇబ్బంది పెట్టండి. మీరు ఏం మాట్లాడితే నేను సమాధానం చెప్తాను, మీరు ఏమడిగా నేను సమాధానం చెప్తాను. నా బిడ్డలు ఇందులో ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది నిరూపణ ఎలాగో కాదు, నాకు తెలుసు. నా బిడ్డ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరు కూడా ఇది నిజమా అని అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరు కూడా. నా బిడ్డను మీరు కావాలి అని హ్యూమిలేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. సరే, ఈ రోజు రేపు ఎల్లుండు 2-3 రోజులు నేను నా కొడుకు మేము ఇబ్బంది పడితే పడతాం. నేను ఇబ్బంది పడను, ఎందుకంటే నాకు ఇలా దెబ్బలు 25 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయినాయి నేను. కానీ నా బిడ్డ 25 సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ తెలుస్తుంది వారంకో 10 రోజులకో, అప్పుడు చెప్తాను నేను. ఎవరు కేసు పెట్టారు, ఎవరు పెట్టించారు అన్నీ బయటకు వస్తాయి పోలీసుల ద్వారా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం న్యాయం తన పని తను చేసుకెళ్తుంది.